తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అమరవీరుల స్మరించుకొని మీ కళ్ళలో నీళ్లు చూస్తున్నాను. ఎందుకు 10 సంవత్సరాలు అమరవీరులకి కేసీఆర్ న్యాయం చేయలేకపోయారు? ఎరే కాదయా వీళ్ళ కుటుంబం నాశనం అయిన రోజు నేను కళ్ళకు నీళ్ళు ఈ అమరవీరులే కాదు వీళ్ళ కుటుంబం నాశనం అవుతాంటే కూడా చెప్పు తినకపోయానని నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయా వస్తాయా ఎవరికైనా హృదయం ఉన్నవానికి వస్తుంది ఈ ముండ కొడుకులకు రావు ఈ పిచ్చి ముండ కొడుకులకు రావు కళ్ళకు నీళ్ళు రావయా సంపాదించిన సొమ్ము ఎన్నాళ్ళు ఉంటుంది డబ్బులు ఎన్నాళ్ళు ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నది ఎప్పుడు ఎంతమంది దివాళ్ళు లేలే ఎంతమంది అడకదెంగలే తెలంగాణ సొమ్ము తిన్నోళ్ళు ఎంతమంది నాశనం అయిపోలే దొరలు ఎక్కడ పోయిన్లు దేశముఖులు ఎక్కడ పోయిన్లు ఏడి వాడు నవాబు ఏడి నవాబు ఎట్టి చాకరీ చేసిన దొరలందరూ ఎక్కడ నాశనం అయిపోయిన్లు తెలంగాణ గోసబుచ్చుకున్నోడు ఎవడు రాసుకు రాలే వీళ్ళు కూడా రాసుకురారు ఎందుకు తెలంగాణ మొత్తం మేము అభివృద్ధి చేసినాం. దాదాపు ఐటీ హబ్బులు కానీ ఏమి ఐటీ హబ్బులు దాదాపు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అలా చాలా అభివృద్ధి చేసాం. మన పక్కకున్న ఏంటిది కర్ణాటక కర్ణాటక ఛత్తీస్గఢ్ కర్ణాటకలో బెంగళూరు సిటీకి నువ్వు పోయినావా నువ్వు పోయి ఆడ ఎగురని చెప్పొచ్చినావా నీ కొడుకు పోయి ఎగురని చెప్పొచ్చిన బెంగళూరు సిటీలో బెంగళూరు సిటీలో మొన్నటి దానికి బీజేపీ ప్రభుత్వం ఉండే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది అంతకంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఒక వాతావరణం ఉంటుందండి డెవలప్ కావడానికి ఒక వాతావరణం అక్కడ లీడర్షిప్ అక్కడున్న ఈ ఏంటిది ఈ దాన్ని డెవలప్ చేసే వ్యక్తులు వీళ్ళందరూ కారణమవుతారు. ఇంత అగ్రెసివ్గా మాట్లాడే రాజయ్య యాదవ్ బీజేపీలోకి పోయినాక ఎందుకు సైలెంట్ అయ్యిండు? సైలెంట్ ఏం కాలేదు కానీ ఇప్పుడు ఇవాళ నాకున్న పాత్ర తీరే మెదులుతాం ఎవడైనా ఎక్కడైనా పాత్ర తీరే మెదులుతాం. నేను అసలు ఏ పార్టీ పోవద్దు అనుకున్నా నేను బీజేపీకి పోయేనాడు కూడా నాకు మళ్ళా పార్టీలకు ఇప్పుడు ఎందుకు పోవుడు ఎందుకంటే నేను బీజేపీలో నేను అద్వానీ గారు ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని జనాదేశ యాత్ర చేసిన ఆయనతో రామ రథయాత్ర చేసిన రామ రథయాత్ర అప్పుడు అలా అరెస్ట్ అయినా ఇవన్నీ ఉన్నది మళ్ళీ ఇంకో పార్టీలో పోయి ఇంకా కష్టపడద్దని అనుకున్నాను కానీ ఈటెల రాజేందర్ గారు చేయబట్టి నేను పోయిన పార్టీలో బీజేపీలో కానీ పరిమితమైన పాత్రే ఇంకా వహించుదాము ఎందుకంటే కేసీఆర్ అప్పుడు మీదేసుకొని చేసిన నేను మామూలు కష్టపడలే 5 లీటర్ల డీజిల్ పోయించుకోలే ఆయనతోటి కానీ మామూలు ఎవరు పోయించారు 5 లీటర్ల డీజిల్ ఇందాక నుంచి అంటారు మీరు పోయించారు 5 లీటర్ల డీజిల్ ఆ రోజు నేను ఆయనతో 5 లీటర్ల డీజిల్ పోయించుకోలే పార్టీతో కానీ హరీష్తో మీరు పోయించింది ఆయన వెహికల్ అంటున్నా ఆయన వెహికల్ పోయించలేదు నేను పోసుకోలేదు అంటాను ఆయన సొమ్ము అయితే నేనేం వాడుకోలేదు నా కష్టం నేను ఎట్లా ఉండే అప్పుడు మీరున్నప్పుడు కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉండే ఆర్థిక పరిస్థితి కానీ మామూలుగానే ఉండే కానీ కేసీఆర్ మనసు లేడని అయితే చెప్పను నేను కేసీఆర్ హృదయం లేనోడు అని అయితే అనా కానీ ఎందుకో ఆయన నా దగ్గరనే కర్కోటకుడు అయింది కానీ ఆయన హృదయం లేని మనిషి లేకపోతే తెలియదు బయటికి పోయిన వాళ్ళందరూ ఉన్న రోజులు పదవులు అనుభవించి బయటికి పోయినాకనే కదా కేసీఆర్ మోసం చేసిండు అంటే మాకు లైఫ్ ఇవ్వలేదు నమ్ముకున్నాం ఇన్ని రోజులు తప్పు కదా ఇప్పుడు కేశవరావు గారు ఉన్నారు కేశవరావు గారు ఏంటిది అది ఆయన తీసేసిన నాజిలైండు ఆయిల్ ఇంజన్లకు నాజిలు ఉంటుంది తెలుసా మీకు తీసేసిన నాజిలైండు కాంగ్రెస్ పార్టీలో ఏటాకర్ రకాల ఆల్చదోడుకొని వచ్చిండు పాపం కేసీఆర్ ఏ మాట కామాట రాసావు 2 సార్లు ఆయన బిడ్డను తీసుకొచ్చి మేయర్ చేసిండు ఏం తక్కువ చేసిండు ఆయన ఇప్పుడు ఏం ఎక్కువ అవుతుంది అనిపోయింది ఆడికి కడియం శ్రీహరి గారు నిజంగా రాజన్నను ఉప ముఖ్యమంత్రి చేసిండు ఈ దరిద్రుడు మా కేసీఆర్ గారు ఎవడు ఈయనను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఎవడన్నా అడిగిండు ఆయన చెయ్యని ఈయనే అన్నాడు ఎందుకంటే అయ్యేదా సచ్చేదా ఇది వస్తుందో రాదో అని అన్నాడు అలాగనే ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చే వరకు ఏమైంది ఆ రోగం ప్రభుత్వం వచ్చే వరకు నేనే కూర్చున్నాడు ఉప ముఖ్యమంత్రి అన్నాడు రాజన్నను మరి అట్లే ఉంచకపోయింది ఏమవు మళ్ళీ శ్రీహరిని పార్లమెంట్ మెంబర్ ఉండే ఆయన తీసుకొచ్చి పెట్టిండు మరి అట్లనన్నా ఈ సెకండ్ సారి రెండోసారి కూడా అట్లే కంటిన్యూ చేస్తే అయిపోవు కదా రెండోసారి అది నో రెండోసారి మంత్రివర్గమే లేదు ఒక్క హోంమంత్రే మంత్రివర్గమే లేదు ఏ దోతగా అది శ్రీహరి సార్కు నిజంగా శ్రీహరి సార్కు ఒక స్టేట్మెంట్ అంటే ఆయనకు ఒక అది ఉన్నది మార్క్ ఆయన గర్వం అంటారు కానీ ఆయనకు ఉండేటువంటి అది ఆయన స్టేబుల్నెస్సే ఆయన గర్వం అంటారు కానీ గర్వం ఏం కాదు ఆయన
నిజాయితీపరుడు కూడా ఉన్న దాంట్లో నిజాయితీపరుడు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను దగ్గర ఉండి కూడా చూసిన, దూరంగా ఉన్నా కూడా ఆయన లీడర్గా ఎమర్జ్ అయ్యిండు. కానీ ఇప్పుడు మీరేమో నిజాయితీ పడి అంటుండ్రు, దాదాపు ఇప్పుడున్న బీఆర్ఎస్ నేతలు మోసం చేసిండ్రు, పార్టీని మోసం చేసి పార్టీని మోసం చేసుడు కరెక్ట్ కాదు ఆయన. ఎందుకంటే ఆయనకు పార్లమెంట్ మెంబర్ చేసిరి, ఆయనను ఉప ముఖ్యమంత్రి చేసిరి, ఆయన ఎమ్మెల్సీ చేసిరి, ఎమ్మెల్యే అయ్యిండు. సరే ఎమ్మెల్యే ఆయనకు ఉండే కెపాసిటీ కూడా ఎమ్మెల్యే చేసింది, కానీ ఉంటే అయిపోవు కదా. ఇప్పుడు బిడ్డని తీసుకొచ్చి పెద్ద, ఇప్పుడు ఆయనకు ఉన్న పేరు కంటే గొప్ప పేరు అయితే కాదండి, రాదండి. ఆయన బిడ్డ ఎంపీ అవుతుందా కాదా పక్కకు పెడదాం, కానీ అయినా కూడా ఇప్పుడు ఉన్న పేరు కంటే మంచి పేరు అయితే రాదు. ఇప్పుడు ఉన్న పేరు కంటే మంచి పేరు అయితే రాదు. ఇప్పుడు ఎందుకంటే ఆయన కొద్దిగా మసి అంటినట్టు అయింది. ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెరిగినోడు ఆయన, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెరిగినోడు ఆయన. కాంగ్రెస్ పార్టీ దగ్గర పోవుడు ఆయనకు అంత మంచి పేరు అనిపించలేదు పబ్లిక్లో.